హౌ కెన్ వి మేక్ మనీ ఆన్లైన్ అన్నప్పుడు మీరు బ్లాగింగ్ అని ఒక కంటెంట్ గురించి చెప్పారు. అవునండి. నాకు దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ యాక్చువల్లీ అ బ్లాగింగ్ అండ్ బ్లాగింగ్ చేస్తూ మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు అంటారు? రైట్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. నా స్టూడెంట్ హిస్టెకో అని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాడు. ఓకే. అతని గోల్ ఏంటంటే ఆయనకు బ్లాగ్ ద్వారానే డబ్బులు సంపాదించాలనుకున్నాడు. కోర్స్ అయిపోయినాక నేను అడిగాడు, సార్ నేను ఐ వాంట్ టు మేక్ మనీ విత్ దిస్ అని చెప్పిన. కొంచెం టైం పడుతుంది భయ్, అంతసేపు నువ్వు జాబ్ చేసుకో అని చెప్పిన. ఎందుకంటే ఐ సజెస్ట్ పీపుల్ టు మేక్ మనీ ఫాస్ట్. బ్లాగింగ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్, ఎంబడే రాదు. ఆయనకు చెప్తే ఆయన ఏమన్నాడు, సార్ నో ప్రాబ్లం, నాకేం కమిట్మెంట్స్ లేదు, లేట్ అన్నా పర్లేదు, నేను బ్లాగింగ్ ద్వారానే సంపాదిస్తున్నాడు. సరే భయ్ అని చెప్పిన. హీ స్టార్టెడ్ బ్లాగింగ్. అయితే బ్లాగ్ చేసేటప్పుడు మీరు ఏ నీష్ తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఓకే. వెదర్ యూ వాంట్ టు టాక్ అబౌట్ న్యూస్, పొలిటికల్ న్యూస్ గురించి మాట్లాడతావా, మూవీస్ గురించి మాట్లాడతావా, టెక్నాలజీ కొత్తగా ఏం యాప్ వచ్చింది, ఏ ఫోన్ వచ్చింది దాని గురించి మాట్లాడతావా, దాని రివ్యూస్ కూడా చేయొచ్చు, చాలా మంచి నీష్ అనమాట అది. ట్రావెల్ గురించి కూడా మాట్లాడవచ్చు. ఆయన తీసుకుంది ఏంటంటే రేర్ నీష్ తీసుకున్నాడు, కాంపిటీషన్ లేని ఆర్కియాలజీ. అంటే పలానా ఫ్రాన్స్లో ఏదో దొరికింది 1000 సంవత్సరాల క్రితంది, ఈజిప్ట్లో మమ్మీ గురించి, దీని గురించి. వీటికి ఏమైందంటే ఎప్పుడన్నా ఇలాంటి ఆర్టికల్స్ మనం షేర్ చేసామనుకోండి ఫేస్బుక్లో, ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు చదివే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. అది తీసుకున్నాడు, సక్సెస్ అయిపోయాడు. ఆయన ఏం చేశాడు, ఆ నీష్ తీసుకున్న తర్వాత హీ వాజ్ డూయింగ్ ఎస్ఈఓ, బట్ డబ్బులు వస్తలేవు. నేను చెప్పాను, ఈ నీష్కి ఎస్ఈఓ కంటే కూడా సోషల్ మీడియా బాగా పనిచేస్తుంది, మీరు యూరోప్ యూఎస్కి సంబంధించిన ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ షేర్ చేయమని చెప్పాను. హీ స్టార్టెడ్ షేరింగ్. హిజ్ ఇన్కమ్ వాజ్ 2 lakhs per month. లాక్డౌన్ టైంలో ఇంకా చాలా మంది చాలా డేటా కన్సూమ్ చేశారు కాబట్టి హీ వాజ్ ఎర్నింగ్ 5 lakhs per month. 5 lakhs per month. సో దిస్ ఇస్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ద బ్లాగింగ్. కాబట్టి ఒక నీష్ తీసుకొని, ఇంకొకటి ఏది ఎక్కువ డబ్బులు వస్తాయని చేయొద్దు, నీకు ఏది నాలెడ్జ్ ఉంది దానిపైన చేయాలి. ఓకే, ఆ టాపిక్ తీసుకొని చేసామనుకో డెఫినెట్గా డబ్బులు వస్తాయి. ఇంకొక స్టూడెంట్ అండి, జర్మన్ షెపర్డ్ డాగ్. ఆయనకు డాగ్స్ అంటే ఇష్టం, ఆయనకు డాగ్ ఉంది కాబట్టి దాని గురించి అన్నీ తెలుసు కాబట్టి జర్మన్ షెపర్డ్ డాగ్ బ్రీడ్ ఎలా ఉంటుంది, దానికి ఎలాంటి ఫుడ్ పెడితే బాగుంటుంది, దాన్ని ఎట్లా ట్రైన్ చేయాలి, దాని స్పాన్ ఎంత ఉంటుందని 7 బ్లాగులు రాశాడండి. అంతే 7 బ్లాగ్సే రాశాడు, డీటెయిల్గా రాశాడు. అయితే వరల్డ్ వైడ్లో జర్మన్ షెపర్డ్ చాలా మంది వాడతారు కాబట్టి డెఫినెట్ టు ట్రైన్ దెమ్ టు ఫీడ్ దెమ్ ద సర్చింగ్ హౌ టు ట్రైన్ జర్మన్ షెపర్డ్ డాగ్. సో వాట్ ఫుడ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు జర్మన్ షెపర్డ్ డాగ్. ఈ కీవర్డ్స్ చేస్తున్నప్పుడు నేను ర్యాంక్ అయ్యా టాప్లో. సింపుల్ 7 బ్లాగులు రాశాడు కాబట్టి ఎవ్రీ మంత్ ఆయనకు $150 వస్తున్నాయి. అంటే 10,000 పైన వస్తున్నాయి కదా, మంచిది కదా. లైఫ్ టైం వస్తుంది ఆయనకు డబ్బులు, కష్టపడదు ఒక్కసారి, బట్ లైఫ్ టైం వస్తుంది. దిస్ ఇస్ అ పాసివ్ ఇన్కమ్. సో దట్ ఈస్ అ పవర్ ఆఫ్ బ్లాగింగ్ అండి. ప్యాషన్ తోటి చేయాలి. హైయెస్ట్ నీష్ ఏంటంటే మనీ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక ఇన్సూరెన్స్ పాలసీ గురించి కానీ, ఎఫ్డీస్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ బ్లాగ్స్ రాశారంటే డెఫినెట్గా మంచి మనీ వస్తుంది. ఓకే గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి.